హాయ్ హలో వెల్కమ్ టు వైఎంఎన్ మీడియా. ఇవాళ స్పెషల్ గెస్ట్ ప్రోగ్రాంలో ఇవాళ మనం ఒక సూపర్ సింగర్తో ఉన్నామన్నమాట. సో మనం ఎలాంటి మూడ్లో ఉన్నా ఒక మంచి సాంగ్ వినగానే ఒక మంచి మూడ్లోకి వచ్చేస్తాం కదా. సో అలాగే తన పాట వింటే కూడా ఒక సూపర్ అనిపిస్తుంది అనమాట. సో తను ఎవరో కాదండి, పసి ప్రాయం నుంచే సాంగ్స్ పాడుతూ అండ్ తనేంటో నిరూపించుకొని 100కు పైగా సినిమాల్లో సాంగ్స్ పాడాడు. అండ్ తనేంటో చాలా మందికి నిరూపించుకొని ఇప్పుడు మనతో ఉన్నారు. ఎవరో కాదు, తనే సింగర్ బుర్రా సాయిరామ్ గారండి. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? యా, చాలా బాగున్నాను. అండ్ చెప్పండి, మీ జర్నీ ఎలా ఉంది? సింగర్గా మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? మీ ఫస్ట్ సాంగ్ ఏంటి? ముందుగా వైఎంఎన్ మీడియా వ్యూవర్స్ అందరికీ హాయ్. సో నా గురించి నేను చిన్నప్పుడు వైల్ ఐ వాజ్ 5 years అండి, నాకు 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను పాట పాడడం స్టార్ట్ చేశాను. ఓకే. సో మా అమ్మ నాన్న ఇద్దరు కూడా దే ఆర్ నా ఫస్ట్ గురు. ఓకే. వాళ్ళు నా చిన్నప్పటి నుంచి నాకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో పాడించడం, డిఫరెంట్ పాటలు నేర్పించడం, ఇలా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో వెన్ ఐ వాజ్ 5 years old నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఆల్ ఇండియా రేడియోలో పాడాను. ఓకే. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు నియర్లీ 2000+ షోస్ చేసి ఉంటాను. 5 performances రియాలిటీ షోస్లో పాడడం జరిగింది. సో దిస్ హౌ మై జర్నీ స్టార్ట్. ఓకే, మరి ఫస్ట్ అంటే మీరు చాలా మూవీస్లో పాడారు కదా, మీకు ఫస్ట్ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? నా ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చి నేను 2013లో ఫస్ట్గా నేను ఒక ఇంటర్వ్యూ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చాను. ఓకే. దీనికి ముందే నేను పాడుతుందిగా పాడాలని ఉంది. మీరు ఫస్ట్ పాడిన సాంగ్ అప్పుడు మీ ఏజ్ ఎంత? ఫస్ట్ సినిమాలో పాడిన. యా. సో అప్పుడే నేను బీటెక్ కంప్లీటెడ్ అప్పుడే. ఓకే. ఐ వాజ్ అరౌండ్ 24. అంటే మీరు చిన్నప్పటి నుంచే సాంగ్ స్టార్ట్ చేశారు, మీకు స్టేజ్ ఫియర్ కూడా ఏం లేదు. సో అంటే బీటెక్ వరకు ఎందుకు ఒక సినిమాలో ఛాన్స్ కోసం ఆగాల్సి వచ్చింది? ఎందుకు అంటే అప్పటిదాకా నేను రియాలిటీ షోస్లో పాడుతున్నాను అండ్ రెగ్యులర్గా యూస్ టు బీ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ఆల్ టీవీ షోస్, ఇలా ఉండేవాడిని. అంటే ముందు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద నా ఫోకస్ అంతా పెట్టడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఇట్స్ ఇన్సిడెంటల్గా నేను సినిమాల్లోకి నాకు అవకాశం రావడం. సో అక్కడి నుంచి ఐ కీప్ ఆన్ సింగింగ్ ఫర్ ఫిలిమ్స్. ఇప్పుడు దాకా 100+ ఫిలిమ్స్ వరకు పాడాను. ఓకే. సో ఇన్ తెలుగు, తమిళ్, కన్నడ అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ వచ్చి ఇంగ్లీష్లో పాడాను, మలయాళంలో పాడాను. సో టోటలీ 5 languagesలో నేను పాడడం జరిగింది. ఓకే, మీరు ఫస్ట్ మూవీ ఏంటండి? ఫస్ట్ మూవీలో పాడిన సాంగ్ ఏంటి? ఫస్ట్ ప్రతిఘటన అనే ఫిల్మ్ అండి. సో దీన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్షన్ యశ్వంత్ నాగ్ గారు. ఓకే. సో ఆయన అండ్ కీరవాణి గారు ఇద్దరు మ్యూజిక్ చేశారు ఈ సినిమాకి. సో దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ నేను పాడడం జరిగింది, అందాల పోటీ పెడితే అని. ఓకే, ఒక 2 lines మీకోసం. అందాల పోటీ పెడితే విన్నయ్యే మిస్, దిస్ విల్ బి ద స్టార్ట్. ఓకే. యాక్చువల్లీ అంటే మీరు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారంటే ఎలా ఛాన్స్ వచ్చింది? నేను యాక్చువల్గా ఒక పర్సన్ని కలవడానికి, ఒక మ్యూజిక్ కంపోజర్ని కలవడానికని నేను ఒక హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళడం జరిగింది. అప్పుడు యశ్వంత్ నాగ్ గారు ఈజ్ ఇన్ స్టూడియో, ఆయన ఒక రికార్డింగ్ చేస్తూ అప్పుడు నేను అక్కడ రావడంతో నా వాయిస్ విని ఆయన వెంటనే ఆ రోజు రికార్డింగ్ జరుగుతుంది ఆ సినిమాకి సంబంధించింది. వెంటనే నువ్వు పాడితే బాగుంటుందని చెప్పి ఆ రోజు నేను వెళ్ళడము, ఆ రోజు ఆయన వినడం నా వాయిస్ వెంటనే ఆ రోజే. సో ఏ రోజైతే నేను ఒక పర్సన్ని కలవడానికి వెళ్ళానో అదే రోజు నాకు ఫస్ట్ ఛాన్స్ కూడా వచ్చేసింది. ఇట్స్ ఇన్సిడెంటల్ ఆర్ యాక్సిడెంటల్, ఐ డోంట్ నో, బట్ విత్ గాడ్స్ గ్రేస్ ఐ ఎంటర్డ్ ఇంటూ దిస్. సో అప్పటి నుంచి మీరు కంటిన్యూస్గా పాడుతూనే వచ్చారా అండ్ ఎక్కడైనా స్టాప్ చేశారా? అంటే స్టాప్ అనేది ఏం లేదండి. వన్స్ అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ నేను చాలా మంది కంపోజర్స్కి మా తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద కంపోజర్స్ అందరికీ పాడడం జరిగింది. సో డివోషనల్ అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలిమ్స్ టోటల్గా ఫిలిమ్స్ అయితే 100+ వర్క్ చేశాను ఇప్పటిదాకా. అండ్ స్టార్టింగ్ ఫేజ్లో నేను ఎక్కువగా పాడింది వందే మాతరం శ్రీనివాస్ గారికి ఎక్కువగా పాడేవాడిని. ఓకే. సో ఆయనకి డిఫరెంట్ ఆల్బమ్స్కి, ఒక అన్నమాచార్య ఆల్బమ్కి నేను ఫస్ట్గా వర్క్ చేశాను ఆయనకి. తర్వాత డిఫరెంట్ పార్టీకి సంబంధించిన సాంగ్స్ కానివ్వండి, ఫిలిం సాంగ్స్ కానీ ఆయనకి ఎక్కువ పాడడం జరిగింది అప్పట్లో. తర్వాత ప్యారల్గా అనూప్ రూబెన్స్ గారికి, సాయి కార్తిక్ గారికి, ఇలా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద అందరికీ పాడారు. ఓకే, మీరు చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడారు కదా. సో మీరు ఫస్ట్ పాడిన ప్రైవేట్ ఆల్బమ్ ఏంటి? ఫస్ట్ అనేది గుర్తులేదు. ఓకే. చాలా పాడాను ప్రైవేట్. మీకు నచ్చిన ఆల్బమ్ ఏంటి? అంటే ఇన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ పాడారు కదా. నాకు నచ్చింది అంటే నేను ఫస్ట్గా పాడిన వాటిల్లో నాకు గుర్తుంది ఒక లవ్ సాంగ్ పాడాను. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అది కూడా మంచిగా రీచ్ అయింది అందరికి. సో ఆ సాంగ్, నిన్ను చూసే నిమిషమేమో నన్ను నేనే మరచినానే, ఎన్ని కలలో మరి నా కళ్ళలో
కదలినవే కనుబొమ్మలు మళ్ళీ మళ్ళీ గిల్లిందో గాని నన్నెవరో ఏమో ఆచలి తను ఎవరో గాని చిరుగాలి నా ప్రతి పాటకు తను గీతాంజలి. నైస్, చాలా బాగుందండి మీ వాయిస్. అండ్ ఇంకా అంటే మీ ఫస్ట్ గురువు ఎవరు? మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా? అంటే కర్ణాటిక్ కానీ హిందుస్థానీ? నేర్చుకున్నానండి, ఇంకా నేర్చుకుంటున్నాను. ఫస్ట్ గురువు వచ్చి మా తల్లిదండ్రులు, మై ఫాదర్ అండ్ మదర్. సో వాళ్ళకి కూడా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఓకే, అంటే మీ ఫాదర్ వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉండేదా, లేదంటే జస్ట్ దే ఆర్ మ్యూజిక్ లవర్స్, వాళ్ళకి మ్యూజిక్ అంటే ఇష్టం. అండ్ మా తాతగారు, చిన్న తాతగారు ఈజ్ ఇంటూ దిస్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని, ఆయన మాకు చుట్టాలు అవుతారు అనమాట. సో మా ఫ్యామిలీలో ఈజ్ ద వన్ ఇంటూ దిస్ ఆర్ట్ ఫామ్. మా ఇంట్లో మిగతా అందరికీ కూడా మా పేరెంట్స్ కానీ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, ఎక్కువ వినడం, నేర్పించడం, నన్ను డిఫరెంట్ ప్లేసెస్లో పాడించడం అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ గురు పేరెంట్స్. తర్వాత నాకు చిన్నప్పుడు వైలిన్ శాస్త్రి గారని ఆయన దగ్గర నేను స్టార్టింగ్ నా కెరీర్లో నేను నేర్చుకున్నాను. ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్చుకున్నారా? లేదు, వోకల్ నేర్పించాను. తర్వాత మా స్కూల్లో నాకు బాలాజీ సింగ్ గారని, ఆయన నాకు లైవ్ మ్యూజిక్ టీచర్ కింద ఉండేవాళ్ళు. ఆయన కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సో చిన్నప్పుడు నన్ను చాలా ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడం, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ నన్ను పాటించడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచే నాకు ట్రైన్ చేసిన వాళ్ళల్లో హీఈస్ ద వన్ పర్సన్. అండ్ మా స్కూల్ విద్యా వికాస్ అని స్కూల్లో చదివాను. ఆ స్కూల్ యాజమాన్యం కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఆ తర్వాత నేను చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నాను. మల్లీశ్వరి గారి దగ్గర, అండ్ శ్రీకాంత్ శాస్త్రి గారి దగ్గర, అండ్ జనార్దన్ గారి దగ్గర హిందుస్థానీ నేర్చుకున్నాను. అండ్ రీసెంట్గా ఇప్పుడు నేను ఎన్సి మూర్తి గారి దగ్గర నేను అడ్వాన్స్ క్లాసెస్ అని నేర్చుకున్నాను. ఓకే, మీరు లాస్ట్గా పాడిన మూవీ ఏంటండి? లాస్ట్ సాంగ్ నేను లాస్ట్గా జెర్సీ అనే ఫిల్మ్లో పాడాను. నాని యాక్ట్ చేసిన జెర్సీ ఫిల్మ్లో. దానికి అనిరుద్ రవిచంద్ర ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో ఒక బిట్ పాడాను, లాస్ట్ క్లైమాక్స్ బిట్. అండ్ ఇటీవల వచ్చిన వాటిల్లో కొన్ని రిలీజ్ కావాల్సి ఉన్నాయి. అండ్ ద బ్యూటిఫుల్ సాంగ్స్ ఆన్ ద వే. నేను కూడా వెయిట్. ఓకే, మా కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ పాడు. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో కాలమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. అంటే మీరు ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారా? జస్ట్ అక్కడికి వెళ్ళి పాడాలి అన్నప్పుడు జస్ట్ పాడేస్తూ ఉంటారా? ఇది నిరంతరం సాధన. మన ముఖ్యంగా మ్యూజిక్ ఏంటంటే రెగ్యులర్గా మనం సాధన చేస్తూ ఉండాలి. అండ్ వోకల్స్ అవన్నీ కూడా ఇట్స్ ఎ గిఫ్ట్. ఒక ఆర్ట్ అనేది ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనం రెగ్యులర్గా సాధన చేస్తూ ఉంటే మన వాయిస్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఏమైనా అవకాశం వచ్చినప్పుడు వెంటనే మనం పాడాలి అంటే దేర్ షుడ్ బి రెగ్యులర్ ప్రాక్టీస్ ఎసెన్షియల్. సో అంతే, నేను రెగ్యులర్గా పాడుతూ ఉంటాను. సో ఐ హ్యావ్ ఎ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్. సో ఐ టీచ్ ఫర్ చిల్డ్రన్ అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి నేను మ్యూజిక్, సాయిరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ అని ఐ హ్యావ్ ఎ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్. సో ఐ టీచ్ మ్యూజిక్. అండ్ ఈ విధంగా రెగ్యులర్గా, సో ఎవ్రీడే ఐ విల్ బీ ఇన్ మ్యూజిక్ ఓన్లీ. ఓకే, మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే చాలామంది అనుకుంటుంటారు, పేరెంట్స్ కూడా మ్యూజిక్ అంటే, ఇండస్ట్రీ అంటే భయపడుతూ ఉంటారు. సో నువ్వు ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు అని చెప్తూ ఉంటారు. బట్ మిమ్మల్ని సింగింగ్ వైపే తీసుకెళ్ళడం మీ పేరెంట్స్, అని మీకు కూడా అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేదా, లేదంటే ఇంకేదైనా గోల్ ఉండేదా మీకు? యాక్చువల్గా నేను విఆర్ సిద్ధార్థలో చదివాను, ఇంజనీరింగ్ ఇన్ విజయవాడ. ఓకే. సో ఆబ్వియస్గా ఎవరికైనా ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదంటే డాక్టరో సంథింగ్ పేరెంట్స్ ఖచ్చితంగా ఉంటుంది. నేను 5 years జాబ్ చేశాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ హెచ్సిఎల్ అండ్ ఐ వర్క్ ఫర్ ఐఎంఐ మొబైల్. ఇలా ఎంఎన్సీస్కి మంచి మంచి నేను వర్క్ చేయడం జరిగింది. సో లేటర్ ఆన్ నాకు ఇక్కడ అవకాశాలు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల 2 ప్యారల్గా, సో ఐ డిసైడెడ్ టు కమ్ టు దిస్. ఓకే, జాబ్ చేస్తూ మీరు సింగింగ్ కూడా కంటిన్యూస్ చేస్తారు? జాబ్ చేస్తూ నేను
5 years నేను ప్యారల్గా జాబ్తో పాటు నైట్ పూట రికార్డింగ్స్ పాడేవాడిని, షోస్కి వెళ్ళేవాడిని, అలాగే మేనేజ్ చేసేవాడిని. ఓకే, ఎలా సరిపోయింది మీకు టైం అసలు? అంటే జాబ్ కంటిన్యూస్గా మార్నింగ్ టీమ్ వరకు ఉంటుంది అండ్ మీరు సాంగ్స్ పాడాలి. ఇది మై డ్రీమ్ కదా, సో ఈ డ్రీమ్ ఎలాగైనా పాడాలి అనే ఇది. సో నిద్ర ఉన్నా లేకపోయినా ఐ యూస్ టు గో ఫర్ రికార్డింగ్స్. అనూప్ గారి మ్యూజిక్లో చాలాసార్లు ఓవర్ నైట్ మేము ఉండి పాడడం జరిగేది. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు రికార్డింగ్ అయితే మళ్ళీ 9 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవడం. సో ఐ యూస్ టు అలా వర్క్ చేసేవాళ్ళం, హార్డ్ వర్క్ అలా. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే మై డ్రీమ్ ఆర్ డిజైర్ ఇస్ టు బీ ఎ సింగర్. సో విత్ గాడ్స్ గ్రేస్ టుడే అంటే. ఓకే, మీరు అంటే ఏ డైరెక్షన్ మూవీలో ఎక్కువ పడారు? అంటే ఇప్పుడు పలానా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఎవరు ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చారు మీకు? ఎవరు ఎక్కువ అనేది ఏం లేదండి, అందరికీ వర్క్ చేశాను. అనూప్ గారికి సౌఖ్యం అనే ఫిల్మ్లో పాడాను, లాలీపాప్ అనే సాంగ్ పాడాను. ఓకే, తర్వాత ఎక్కువగా మీరు పాడిన సాంగ్స్లో ఈ పాట పాడితే ఇది సాయిరామ్ గారు పాడారు అనే అంత ఫేమ్ వచ్చిన సాంగ్ ఏంటి? ఫేమ్ వచ్చిన సాంగ్ అంటే లాలీపాప్ ఈజ్ గుడ్ హిట్. ఓకే, సౌఖ్యం మూవీ. గోళ్ళ చేసేస్తారు, దిష్టి తీసి 100 notes జల్లేస్తారు అనే అది కూడా ఐటమ్ సాంగే. ఓకే, అది పాడాను. సో ఎక్కువగా మీరు ఐటమ్ సాంగ్సే పాడారా? అంటే అలా వచ్చినాయి. సో మొన్న మంచి మంచి సాంగ్స్ వచ్చినాయి. అవి కొన్ని హిట్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. సినిమా హిట్ అయితే సాంగ్స్ హిట్ అవుతాయి, సమ్ టైమ్స్ సాంగ్స్ హిట్ అవుతాయి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లక్ యూ కెన్ సే. బట్ మంచి సాంగ్స్ కూడా పాడాను అండ్ ఎక్కువ నోటెడ్ ఫిలిమ్స్లో నేను ఐటమ్ సాంగ్స్ పాడడం జరిగింది. ఓకే, మీరు అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏది మీరు పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్? నేను రియాలిటీ షో అంటే ఫస్ట్ రియాలిటీ షో పాడాలని ఉంది అండి. ఓకే, సో పాడాలని ఉంది అని మా టీవీలో వచ్చింది. ఓకే, బాలు గారు. ఓకే, సో ఈ టీవీలో మా టీవీలో ప్రోగ్రామ్ అది. బాలు గారు ఈజ్ అ జడ్జ్ అండ్ హోస్ట్ కూడా ఆ షోకి. ఓకే, సో నా చిన్నప్పుడు అంటే నేను వెన్ ఐ వాస్ 5 years old ఆ షోలో పాడాను. అంటే మీరు 5 years ఉన్నప్పుడే సెలెక్ట్ అయిపోయారా? వెన్ ఐ వాస్ స్టడీయింగ్ 5th class. ఓకే, 5th class. అంటే అప్పుడు సెలెక్షన్స్కి మీ పేరెంట్స్ తీసుకెళ్లారా? అప్పుడు వచ్చాను ఇక్కడికి. అంటే అప్పట్లో సెలక్షన్స్ ఎలా ఉంటాయంటే మన ముందర వాయిస్ ఫైల్స్ పంపిస్తే వాళ్ళు చూసి సెలెక్ట్ చేసి వాళ్ళు పిలుస్తారు అన్నమాట వాళ్ళని. సో అలా మేము వాయిస్ ఫైల్స్ పంపించాము, అలా మాకు కాల్ వచ్చింది. సో వెళ్ళి అప్పుడు నేను సెమీఫైనల్స్ వరకు పాడాను. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ జర్నీ. బాలు గారితో జర్నీ అనేది ఇట్ వాజ్ రియలీ మెమరబుల్. ఆయన నన్ను ప్రతిసారి మెచ్చుకునేవాళ్ళు అందరి ముందు. నేను తెలుగులో రాసుకుంటే అది అందరికీ చూపించేవాళ్ళు. అండ్ హీ యూస్ టు బి వెరీ, ఆయన ఏ ఏజ్ గ్రూప్తో అయినా కలిసిపోతాడు. ఎవరితో అయినా కానీ ఆయన మంచి సపోర్టు. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఎప్పుడు కలిసినా కానీ హీ యూస్ టు నన్ను పలకరించేవాళ్ళు. అండ్ హీ యూస్ టు బీ ఏ గుడ్ పర్సన్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. అండ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి నేను సింగర్గా రావడానికి గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ బాలు గారే. ఆయన చూసే పెరిగాము, ఆయన పాటలు వింటూనే పెరిగాము. ఆయన్ని ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మ్యూజిక్. సో ఆయన రీసెంట్లీ హీ లెఫ్ట్ అస్ అండ్ ఇట్స్ ఎ బిగ్ వ్యాక్యూమ్. బట్ హీజ్ ఇన్స్పిరేషన్ టు మీ. ఆయన ద్వారానే, ఆయన చూస్తూనే మనం పెరిగాను. మ్యూజిక్ ఇండస్ట్రీకి ఆయన లేని లోటు బాగా తెలుస్తుంది అన్నమాట. ఓకే, అంటే మీరు ఇప్పటిదాకా పాడిన పాటల్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అండ్ బాగా ఫేమ్ వచ్చిన సాంగ్? ఫేమ్ వచ్చిన సాంగ్ అంటే కన్నడలో ఒక సాంగ్ ఉంది. ఓకే, ఇప్పటి వరకు ನೋಡಿದಾಗ ಪ್ರೀತಿ ಎಲ್ಲಿ ಬಿತ್ತೆ ಪ್ರೇಮ ರಾಗ ನೀನಾಗಿದೆ ಕಂಡ ಕಲಸು ಈಗ ನೆನಸು ಮಾರನೆಂದು ನಿನ್ನ ಮಾರ್ಗ ಬಿಡಲಾಡಿದೆ అని ఒక కన్నడలో పాడాను. అది ఇట్ వాజ్ ఎ గుడ్ హిట్ ఇన్ కన్నడ. ఓకే, ఇంకా ఎన్ని లాంగ్వేజెస్లో పాడారు? తెలుగు, కన్నడ, తమిళ్లో రీసెంట్గా పాడడం జరిగింది. అండ్ హిందీలో పాడాను, కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ పాడాను హిందీలో. సో ముఖ్యంగా తెలుగు, కన్నడలో ఎక్కువ పాడాను. ఓకే, అంటే కన్నడ మీ ప్రాపర్ అంటే కన్నడలో ఎక్కువ పాడారు కదా? అంటే గాట్ ఆఫర్. మనకి తెలుగు వాళ్ళకి ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏదైనా మనం ఈజీగా ప్రొనౌన్స్ చేయగలం. అంటే వీ హ్యావ్, నేను పాడుతున్నప్పుడు అందరూ కూడా అది మదర్ టంగ్ లాగా పాడుతున్నామని ఒక నాకు ఒక ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు, కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. సో ఇట్స్ ఏ సమ్హౌ గాడ్స్ గ్రేస్. సో తెలుగు, కన్నడ, తమిళ్ ఈ 3 లాంగ్వేజెస్ నాకు బాగా కంఫర్టబుల్గానే పాడుతుంటారు. అండ్ ఈవెన్ హిందీ. ఓకే, తమిళ్లో ఎన్ని సాంగ్స్ పాడారు? అంటే మూవీస్లో? తమిళ్లో ఒక ఫిల్మ్ పాడానండి. ఇట్ వాజ్ నాట్ రిలీజ్డ్ బట్ రీసెంట్గా పాడాను. సో కన్నడలో కూడా చాలానే పాడారు. అవునండి.
ఓకే. కన్నడలో నందిత అనే ఫిలిం పాడాను, బసవేశ్వర అనే ఫిలిం పాడాను, అండ్ రీసెంట్గా ఒకటి డబ్బుడ్ ఫిలిం ఒకటి పాడాను ఎట్ రిలీజ్. ఓకే. అండ్ అసలు మీ ప్రాపర్ ఎక్కడ? సో నేను పుట్టింది విజయవాడ అండి. ఓకే. సో పుట్టింది చదువుకుంది విజయవాడలో. సో నా బీటెక్ అయిన తర్వాత సో వీ కేమ్ టు హైదరాబాద్ అండ్ నేను ఇక్కడ జాబ్ చేయడం స్టార్ట్ చేశాము. అండ్ ప్యారలీ ఐ గాట్ ఫిలిం ఆఫర్స్ అండ్ ఫిలిమ్స్లో పాడడం జరిగింది. సో పుట్టింది విజయవాడ అండ్ నా స్కూలింగ్ అంతా కూడా అవినిగడ్డ అని కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఓకే. సో అక్కడ నా స్కూలింగ్ అయింది. సో 10th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాను. సో ఇప్పటికి మొత్తం ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ మూవీస్లో సాంగ్స్ కానీ టోటల్గా ఎన్ని సాంగ్స్ పాడారు? కౌంట్ చేసుకోలేదండి, బట్ నియర్లీ అన్ని ఆల్బమ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ కలిపి నియర్లీ 2000+ పాడింటాను. ఓకే. అండ్ నేను ఐ షుడ్ థ్యాంక్ ఇంటర్వ్యూ ద్వారా ఐ షుడ్ థ్యాంక్ మెనీ పీపుల్ హు ఆర్ బ్యాక్ ఆఫ్ మీ టు సపోర్ట్ మీ. సో చాలామంది నన్ను సపోర్ట్ చేశారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద సపోర్టర్స్ వచ్చి సుమన్ గారు కానీ, భక్తి టీవీ కానీ, వీళ్ళందరూ నేను ఇప్పటికీ ఒక 600+ డివోషనల్ సాంగ్స్కి నేను కంపోజ్ చేసి పాడడం జరిగింది. సో యాజ్ ఎ కంపోజర్గా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళలో దీస్ ఆర్ ద పర్సన్స్. సో అండ్ సింగింగ్ సచ్ థింగ్స్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఒక ఆర్టిస్ట్గా మనకి ఇట్స్ ఎ బిగ్ సాటిస్ఫాక్షన్. ఇప్పటిదాకా మన డివోషనల్ మన హిందువులకు సంబంధించిన వాటి స్తోత్రాలు అన్నీ కూడా నేను పాడడం జరిగింది, కంపోజ్ చేయడం జరిగింది. సో ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే. అంటే మీరు ఎక్కువగా డివోషనల్ కూడా పాడారు కదా, సో అంటే మీరు ఎక్కువగా మెలోడీస్ వింటూ ఉంటారా? వినడం అండ్ పాడడం అంటే రాప్ ఇలా ఉంటాయి కదా, అలాంటి సాంగ్స్ ఇష్టమా? ఎక్కువ ఎలాంటివి ఇష్టపడతారండి? ఎందుకంటే ఇప్పట్లో సింగర్ అంటే యూ షుడ్ బి వర్సటైల్. ఇప్పట్లో మనం ఒకటే జానర్ పాడతాను, నేను లవ్ సాంగ్సే పాడతాను, మెలోడీసే పాడతాను అంటే కుదరదు. ఏదైనా పాడేయాలి, అటు డివోషనల్ అయినా ఏదైనా. అంటే నా దృష్టిలో ఒక సింగర్ అంటే యూ షుడ్ బి లైక్ ఫ్లెక్సిబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్. ఓకే. అటు మాస్ అయినా పాడగలం ఉండాలి, ఇటు క్లాసికల్ అయినా పాడగలం ఉండాలి. సో ఐ హోప్ దట్ వన్ హూ హ్యాస్ ఎ ఫౌండేషన్ ఆర్ వన్ హూ కెన్ సింగ్ క్లాసికల్ కెన్ సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ జానర్. ఓకే. అంటే డివోషనల్స్ చాలా పాడారు కదా ఇప్పటివరకు, ఒక డివోషనల్ సాంగ్ ఏదైనా? సో నేను పాడిందాన్ని ఎనీథింగ్, మీరు పాడింది కావచ్చు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము శంకరగళనిగళము శ్రీహరిపద కమలము. శంకరగళనిగళము శ్రీహరిపద కమలము. రాగరత్న మాలికా తరళము శంకరాభరణము. శంకరాభరణము. ఆపేసారా? వింటూనే ఉండాలని ఉంది మీరు పాడుతుంటే, చాలా బాగుంది. అంటే ఇంట్లో మీ పేరెంట్స్ ఎప్పుడైనా అది పాడు ఇది పాడు అని పాడించుకుంటూ ఉంటారా, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ? నేను ఎక్కడికి వెళ్ళినా మన సింగర్ కాబట్టి ఫస్ట్ నేను ఎక్కడ నేను వర్క్ చేసిన ప్లేస్లో కానివ్వండి, ఆర్ఎల్స్ మా ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్లో కానీ, సో సింగర్ అనేది ఖచ్చితంగా వీఆర్ దేర్ టు ఎంటర్టైన్ పీపుల్. సో మన ఎండ్ ఆఫ్ ద డే మనం ఎక్కడ ఉంటామంటే ఎంతసేపు స్టేజ్ మీద పాడితేనే మనకి హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి, సో వేరెవర్ ఐఎం నేను పర్ఫామ్ చేస్తూ ఉంటాను. అండ్ మా అమ్మ వాళ్ళు మీరు అన్నట్టు మా అమ్మ వాళ్ళు కూడా అడుగుతుంటారు వాళ్ళకి నచ్చిన పాటలు, మెయిన్లీ డివోషనల్ కానీ, బాగా ఏమన్నా మెలడీ కానీ, ఏదైనా వాట్ ఎవర్ దే వాంట్ దే యూస్ టు ఆస్క్ మీ. సో అండ్ నా ఫ్రెండ్స్ కూడా ముఖ్యంగా నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి నచ్చిన పాటలను అడగడం, సో నేను పాడిన పాటలు కానీ ఎనీ సాంగ్స్. సో ఓకే. అంటే మీకు ఫీమేల్ వర్షన్లో ఎవరు ఇష్టం అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు? Female singers. We have many people. అంటే ఒక సింగర్కి కంపారిజన్ లేదు. ఒకళ్ళు ఎవరి జోనర్ వాళ్ళదే.
కాబట్టి నాకు నేను ఒక బిగ్ ఫ్యాన్ ఆఫ్ జానకి అమ్మ, సుశీలమ్మ అండ్ చిత్రమ్మ అండ్ సో అందరూ వాణి జయరామ్ గారు కానివ్వండి, ఎవ్రీ వన్ హ్యాస్ దెర్ ఓన్ జోనర్ అండ్ వాళ్ళ యొక్క వాయిస్ క్వాలిటీస్ డిఫరెంట్. ప్రతి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. సో వీ బీయింగ్ ఎన్ అప్కమింగ్ ఆర్టిస్ట్, మనకి మన సీనియర్స్ కానివ్వండి, లెజెండరీ పీపుల్, దే ఆర్ లైక్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడెస్ సరస్వతి. సో వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. నాట్ ఓన్లీ పాటే కాదు, ఎలా బిహేవియర్ ఎలా ఉండాలి, ఎలా మనం ఎలా ఉంటే మనకి లైఫ్ బాగుంటుంది, ఎన్నో వాళ్ళ లైఫ్. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన చూస్తుంటే నాకు అన్ని భాషల్లోనూ అందరూ ఆయన సొంత మనిషిగా చూసుకుంటారు. అందరూ బాలు గారు ఎవరో నంకులు అనుకుంటారు. ఆ రేంజ్కి వెళ్ళడం అంటే ఎంత కష్టం, ఎంత నాట్ ఓన్లీ ఆయనకి సబ్జెక్టే కాదు, గాత్రమే కాదు, ఎలాంటి వాళ్ళని ఎలా ఆయన అంత ఫ్రెండ్లీగా ఎలా మూవ్ అయ్యేవాళ్ళు అనేది ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. సో నా ఫిమేల్ సింగర్స్లో ఆబ్వియస్గా జానకమ్మ, సుశీలమ్మ అండ్ చిత్రమ్మ, ఈ 3 పీపుల్ ఆర్ మై ఫేవరెట్ సింగర్స్. ఓకే అండి, ఏ సాంగ్ అయినా మీరు చాలా అలవకగా పాడేస్తున్నారు. అండ్ మీకు ఎప్పుడైనా అమ్మో ఈ సాంగ్ నేను పాడలేను, కొంచెం నాకు కష్టంగా అనిపిస్తుంది, ఇది ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? నేనేది నాకు కుదరదు, నా వల్ల కాదని ఏది అనుకోను. నేను అసలు ఆ థాటే ఉండదు. నేను ఏ పాట అయినా వినేసి పాడేస్తాను. కాబట్టి అమ్మో ఈ పాట నా వల్ల కాదని అనుకున్నది ఏది. ఓకే, మీరు రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు మీకు ఇచ్చిన సాంగ్ మీరు కొద్దిగా లేట్ అయింది, ఈ సాంగ్ నేను చాలా లేట్గా పాడాను, చాలాసేపు ప్రాక్టీస్ చేశాను అనేవి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే అండి, మనం ఒకప్పుడులాగా లైవ్ రికార్డింగ్ కాదు కాబట్టి, ఒకప్పుడు ఏంటంటే మొత్తం ఒకే స్ట్రెచ్లో పాడాలి. ఇప్పుడు ఆ యొక్క ప్రొసీజర్ లేదు ఇప్పుడు. సో మనం నేర్చుకుంటూ టేక్లు తీసుకుని పాడతాం. సో కాబట్టి ఏదైనా కొన్ని పాటలు ఉంటాయి, అంటే ఐ డోంట్ రిమెంబర్, బట్ స్టార్టింగ్లో నేను కొన్ని పాటలు నేర్చుకుని కొంచెం టైం తీసుకుని పాడినవి ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం జనరల్గా ఫాస్ట్గానే నేను పాడడం అవుతుంది. ఓకే, అంటే ఈ మధ్యన వచ్చిన సాంగ్స్ కానీ, అంటే కొన్ని సినిమాల్లో మంచి మంచి సాంగ్స్ వింటుంటాం. సో ఆ సాంగ్ వినగానే అరే నేను ఈ సాంగ్ పాడింటే బాగుండేది, ఈ సాంగ్ నేను పాడింటే బాగుండేది, మిస్ అయిపోయాను అని మీకు ఏదైనా అనిపించిందా? చాలా అనిపిస్తాయి. ప్రతి మంచి పాట అయ్యో నేను పాడింటే బాగుండేది అనిపిస్తుంది ఆబ్వియస్గా. బికాస్ మనకంటూ ఒక ఇది ఉంటుంది కదా, అయ్యో నేను కూడా పాడింటే బాగుండేదని. బట్ లాట్ ఆఫ్ సాంగ్స్. ఓకే, సింగర్స్లో మీకు చాలామంది కొలీగ్స్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారా? లైక్ మీరు చిన్నప్పటి నుంచి సింగర్స్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే జస్ట్ ఇండస్ట్రీలోకి రాగానే ఫ్రెండ్స్ అయ్యారా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండస్ట్రీలోకి రాగానే ఫ్రెండ్స్ అయ్యారు. అంటే రెగ్యులర్గా అంటే మనం రికార్డింగ్స్లో కలుస్తూ ఉంటాం, షోస్ చేస్తూ ఉంటాం. కాబట్టి చిన్నప్పుడు అంటే ఈ రియాలిటీ షోస్లో పాడడం వల్ల వాళ్ళు పాడిన సింగర్స్ అండ్ బయట పర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో అలా సింగర్స్, సో మనం ఏ సమూహంలో ఉన్నామో అలాగే పరిచయాలు అవుతారు. కాబట్టి సో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. బట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి నా ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం ఎక్కువ మంది సింగర్స్ అండ్ ఆర్టిస్టులు, యాక్టర్స్ అలా. ఓకే, ఒక్కో సినిమాలో ఒక సాంగ్స్ పాడుతూ వచ్చారా? ఇప్పుడు ఏదైనా ఒక సినిమాలో 2 సాంగ్స్ పాడడము? 2 సాంగ్స్ అలా లేదండి. అంటే ఇప్పట్లో అలా సింగిల్ కార్డ్ లాగా చాలా రేర్ అకేషన్. బట్ జనరల్గా ఒక సాంగ్ అలా ఉంటుంది. ఓకే, సో నేనైతే 2 సాంగ్స్ అలా పాడింది ఒక సాంగ్. ఓకే, ఇంకొక సినిమాలో మీరు పాడిన సాంగ్ ఏదైనా ఒకసారి మా కోసం. ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ ఒకటి పాడాను. ఓకే. మాటే శాసనం, డాన్సే ఆయుధం, గెలుపే ఆశయం, తనువే సాధనం, అడుగే తడబడక పైకి లేచే తల్లి మీరు, వడిలో వడిబడిలో కననానే కననానే. ఇది ఒక ఇన్స్పిరేషన్ సాంగ్. నైస్, చాలా. నేనే మైకేల్ అని. ఓకే, అంటే మీకు ఇంకా ఆర్టిస్ట్గా కూడా ఏమైనా ఛాన్సెస్ వచ్చాయి, ఇంట్రెస్టా, లేదంటే ఓన్లీ ఫర్ సింగింగ్ అని? నేను ట్రై చేయలేదు ఆర్టిస్ట్గా. కొంతమంది అడిగారు, కొన్ని రోల్స్ ఉన్నాయి చేయాలి అని, బట్ ఐ డోంట్ ఫోకస్ మచ్ ఆన్ దట్. ఎందుకంటే మనకి మ్యూజిక్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. కొన్ని సీరియల్స్ కూడా ఇంతకుముందు నేను డబ్బింగ్ చెప్పాను. ఓకే. సో కొన్ని సీరియల్స్ లైక్ కొంచెం ఇష్టం ఉంది కష్టం సీరియల్కి చెప్పాను, ఒక వెరీ షార్ట్ డ్యూరేషన్కి సంబంధించి. అండ్ చాలా వాయిస్ ఓవర్లు ఇచ్చాను. అంటే ఎక్కువ వాయిస్ రిలేటెడ్వే చేశాను. చాలా లెర్నింగ్ క్లాసెస్కి వాయిస్ ఓవర్లు ఇచ్చాను.
చాలా ఎస్విబిసి ఛానల్కి నేను వాయిస్ ఓవర్స్ ఇవ్వడం జరిగింది. సో అలా డిఫరెంట్ వాయిస్ ఓవర్స్ ఇచ్చాను, బట్ యాక్టింగ్ అయితే లేదు. సో రీసెంట్గా ఒక యాడ్లో యాక్ట్ చేశాను, అది త్వరలో రాబోతుంది. ఒక యాడ్ చేశాను. ఓకే, ఇంకా రిలీజ్ అవ్వలేదా? రిలీజ్ అవ్వలేదు. ఓకే, అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సింగర్గా సెటిల్ అయ్యారు మొత్తానికి? డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది కాదని, డబ్బింగ్ ఇస్ ఎ బిగ్ థింగ్. యాక్చువల్గా డబ్బింగ్కి చాలా డబ్బింగ్ ఆర్టిస్టులు అనుకుంటాం, కానీ దట్ ఈస్ ఆల్సో ఏ బిగ్ ప్రొఫెషన్. డబ్బింగ్ గురించి చెప్పాను, బట్ ఫస్ట్లీ ఐ కెన్ సే దట్ ఐ యామ్ ఎ సింగర్ కంప్లీట్లీ. ఓన్లీ సీరియల్స్కి చెప్పారా? ఏదైనా సినిమాలో చెప్పారా? సీరియల్స్కి చెప్పానండి, సీరియల్ చెప్పాను, కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి స్టార్టింగ్లో చెప్పాను. సో సో డబ్బింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఫస్ట్లీ ప్రైమరీగా ఐఎమ్ ఏ సింగర్, తర్వాత డబ్బింగ్. ఓకే, డబ్బింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఇక మీదట మూవీస్లో ఏమనంటే నాకు ఇవ్వండి అంటున్నారు. అంతే. ఓకే, ఇప్పటివరకు మీరు ఎన్నో సాంగ్స్ ఎన్నో సినిమాలలో పాడారు, చాలా సాంగ్స్ పాడారు. మీ పేరెంట్స్కి ఇది బాగా పాడావు నాన్న అని మెచ్చుకున్నారా? అంటే పేరెంట్స్ ఆబ్వియస్గా ఏం పాడినా బాగా మెచ్చుకుంటారు, బాగుందని. సో ఆబ్వియస్గా ఏ పాట పాడినా దే ఫీల్ హ్యాపీ. సో రీసెంట్గా ఒక ఫిల్మ్కి పాడడం జరిగింది, ఒక ఫ్యూజన్ సాంగ్. సో దానికి మంచిగా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అది నేను ఇంకా పాడలేదు, రిలీజ్ అవుతుంది కాబట్టి ఐ కెన్ సింగ్ దట్. ఓకే, ఏదైనా ఒక 2 లైన్స్ హమ్ చేస్తారా పోనీ? ఇంకా రిలీజ్ కాలేదు కదా. ఓకే, సో మీ పేరెంట్స్ కానీ అంటే బయట అంటే ఎంకరేజ్మెంట్ చాలా ఉండింది కదా, సో స్కూల్స్లో కానీ కాలేజ్లలో కానీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ? ఫస్ట్లీ స్కూల్లో అంటే మా స్కూల్లో అంటే ఏ ప్రోగ్రామ్ అయినా నేనే పాడేవాడిని. ఓకే, ఫస్ట్ నేమ్ మీదేనా? ఫస్ట్ నేమ్ నాదే ఉండేది. ఓకే. సో అందరికీ బాగా స్కూల్లో ప్రతి ఈవెంట్లోనూ నాకు స్పెషల్ ప్రైజ్ ఇవ్వడం, ప్రైజ్ లేకపోయినా కానీ నా కోసం స్పెషల్గా తెప్పించి అది ఇచ్చేవాళ్ళు. అండ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ మై స్కూల్. చాలా ఎంకరేజ్ చేశారు చిన్నప్పుడు. అండ్ నేను నవజీవ అనే స్కూల్లో చదివాను, అండ్ విద్యా వికాస్ అనే స్కూల్లో 2 స్కూల్లో చదివాను. సో నన్ను చాలా స్పెషల్గా నన్ను ఈవెంట్స్కి తీసుకెళ్ళేవాళ్ళు, ప్రోగ్రామ్స్కి, రియాలిటీ షోస్కి కానివ్వండి. సో దే యూస్ టు నాకు స్పెషల్గా వాళ్ళు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అండ్ నాకు ఈరోజు నేను డిఫరెంట్ షోస్ చేస్తున్నానంటే ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది నాకు చెప్పాలంటే. మా మ్యూజిక్ టీచర్ కానివ్వండి, బాలాజీ సింగర్ కానీ, సో చిన్నప్పుడు నేర్పించడం, డిఫరెంట్ సాంగ్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్లు ఇప్పించడం. సో దానివల్ల ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి ఒక సింగర్గా ఎక్కడికి వెళ్ళినా అయితే యూస్ టు రికగ్నైజ్ మీ. అప్పుడే పాడాలని ప్రోగ్రామ్ పాడాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆ పాట బాగా పాడావు, మా కోసం పాడు అని. సో చిన్నప్పుడు అలా చాలా మంది ఇన్వైట్ చేసేవాళ్ళు, చాలా షోస్కి ఐ యూస్ టు బి ఏ గెస్ట్ చిన్నప్పుడు. అండ్ ఐ స్టే హ్యావ్ గుడ్ అంటే పీపుల్ యూస్ టు రికగ్నైజ్ మీ వెరీ వెల్ అండ్ చాలా సపోర్ట్ ఇచ్చేవారు. ఓకే, మీరు ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో సో నేను ఈయన డైరెక్షన్లో పాడాలి ఒక మూవీ అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అఫ్కోర్స్ కీరవాణి గారికి పాడాలనుకుంటున్నాను. ఓకే. సో ఆయనకి వర్క్ చేశాను, సైజ్ 0 ఫిల్మ్కి, అనుష్క దానికి నేను ఆర్ఆర్కి వర్క్ చేయడం జరిగింది. బట్ ఆయనకి ఫుల్ ఫ్లెజ్డ్గా ఆయనకి సాంగ్ పాడాలని అనుకుంటున్నాను. అట్ సేమ్ టైం వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు, వాళ్ళకి వర్క్ చేయాలనేది నాకు వన్ ఆఫ్ ద మై డ్రీమ్స్. అండ్ రీసెంట్ టైమ్స్లో నాకు అఫ్కోర్స్ తమన్ గారు అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డి ఇమాన్ గారు ఆల్సో. సో ఐ వాంట్ టు సింగ్ ఫర్ ఇమాన్ గారు. ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. ఓకే, అండ్ మీరు ఇంగ్లీష్ హాలీవుడ్లో కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ ఇలా పాడారని విన్నాము. అంటే ఇంగ్లీష్లో పాడానండి, కొన్ని డివోషనల్ ఆల్బమ్స్ ఒకే లాంగ్వేజ్లో మొత్తం 5-6 లాంగ్వేజెస్లో రాసేసి అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు చాలా ఆల్బమ్స్. సో వాటిలో నేను తెలుగు నేను పాడితే మిగతా లాంగ్వేజ్ అన్ని పాడితే ఇంగ్లీష్లో కూడా నాతోనే పాడించారు. సో కొంచెం ఇంగ్లీష్లో మనం స్లాంగ్ అంతా కూడా వాళ్ళలాగా పాడడం వల్ల కొంచెం దానికి దగ్గరలో ఐ యూస్ టు మేనేజ్. సో దానివల్ల నేను ఇంగ్లీష్లో కూడా నేను ఫ్రీగా పాడడం జరిగింది, కంఫర్టబుల్గా పాడడం జరిగింది. సో అలా ఆ విధంగా ఇంగ్లీష్లో ఇప్పటిదాకా ఇంగ్లీష్లో డివోషనల్ ఆల్బమ్స్కి ఎక్కువ పాడాను. సో ఒకటి ఇస్కాన్ వాళ్ళకి పాడడం జరిగింది ఇంగ్లీష్లో. అండ్ ఇంకో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చేశారు ఒక ఆల్బమ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. సో వాళ్ళకి కూడా నేను పాడడం జరిగింది. ఓకే, ఏదైనా ఒక 2 లైన్స్ పాడతారా? అంటే అవి నాకు గుర్తులేదు. సో లాంగ్ బ్యాక్ ఇంగ్లీష్లో పాడాను. ఓకే, సో ఫైనల్గా మీకు నచ్చిన సాంగ్ మీరు ఇది పాడితే చాలామంది ఇది బాగుంది అని మెచ్చుకుంటున్నారని, మెలోడీ కానీ ఫాస్ట్ బీట్ కానీ ఏదైనా ఒక సాంగ్? ఏదో ఒక సాంగ్ అంటే నేను ఇక్కున్నట్టు అన్ని పాటలు ఏది ఇష్టం లేదని లేదు.
అఫ్ కోర్స్ మనం పాడిన పాటలో ఏది ఇష్టం ఉండదని కాదు, బట్ వెన్నెలవే వెన్నెలవే మిన్ని దాటి వస్తావా విరహాన జోడి నీవే చందారే చందారే कभी तो ज़मीं पर आ बैठेंगे बातें करेंगे నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్ని దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారిలోగా పంపిస్తా. చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ప్రౌడ్గా ఫీల్ అవుతారా నేను సింగర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అని? నేను వన్ థింగ్ ఐ ఫీల్ హ్యాపీ ఈస్ సింగింగ్ అనేది కానీ ఏ ఆర్ట్ ఫామ్ అయినా కానివ్వండి, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఓకే, సో మనకి ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ అనేది కాదు కానండి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఎ సింగర్. సో గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ ఛాన్స్ అనుకుంటాను. అండ్ ఐ హ్యావ్ టు యూటిలైజ్ ద ఆర్ట్ అండ్ ద గిఫ్ట్ హీ హ్యాస్ గివెన్ టు మీ. ఆయన ఇచ్చిన గిఫ్ట్ని మనకి ఇచ్చే ఇన్పుట్ని మనం ఇంకా డెవలప్ చేసుకుని వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ ఆబ్వియస్లీ ఐ ఆల్సో ప్రౌడ్. ఓకే, మీరు ఎక్కువగా అంటే ఇన్స్పైర్ అయ్యింది బాలు గారు అని చెప్తూ ఉంటారు కదా, బాలు గారికి ఏమైనా ట్రిబ్యూట్ ఏమైనా మీరు పాడతారా? సో బాలు గారి సాంగ్స్ అండ్ యాక్చువల్గా మీరు అడిగారు కాబట్టి ఐ హ్యావ్ టు సే, ప్రతి పాట డిక్షన్ ఎలా పాడాలి అండ్ పాటకి ఎలా పాడితే ఆ పాటని అందంగా పాడచ్చు. ఈవెన్ ఆయన లాస్ట్ పాట పాడిన పాట వరకు కూడా ఆ డైనమిక్స్ కానివ్వండి, పెద్ద ఎన్సైక్లోపీడియా ఆయన ప్రతి పాట నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. సో నేను చెప్పాలంటే ఈజ్ మై గురు. చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ ఎలా డైనమిక్స్ ఎలా పాడాలి, ఇది పాడాలి, సో ఆయనలాగా మనం అవ్వాలి అనేది చాలా నాలో ఉండేది. నాకు వేరియస్ లాంగ్వేజ్లో పాడడానికి కూడా మెయిన్ ఇంటెన్షన్ ఆయన వల్లే. ఎప్పుడైనా కోపడతారా ఆయన ఈ సాంగ్ నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయు కానీ గట్టిగా చెప్పడం కానీ ఏమైనా ఉంటుందా? ఆయన గట్టిగా చెప్పడం అంటే ఆయన సాఫ్ట్గానే చెప్తారు కానీ కరెక్ట్గా మనకి అది రీచ్ అయ్యేలాగా చెప్తారు, ఎలా ఉండాలి ఏంటి అనే విషయం. ఏమైనా తప్పుగా పలికినా పాడినా ఏమైనా మిస్టేక్ చేసినా వెంటనే ఆయన చెప్తారు దాన్ని. అంటే ఒక ఫాదర్ లాగా, గురువులాగా చెప్తారు, అంతా గట్టిగా చెప్పడం ఉండదు. సో అందుకే ఆయన లెజెండ్ అయ్యారు. సో ఎలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సో ఆయన చూసి నేర్చుకోవచ్చు అలా. సో ఇట్స్ బిగ్ లాస్, బట్ స్టిల్ ఆయన పాటల ద్వారా మా మధ్య ఇంకా ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. అంటిల్ ద మ్యూజిక్ ఈజ్ దేర్, యూ విల్ బి దేర్ విత్ అస్. ఓకే, ఆ సాంగ్ ఏదైనా? అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, నిన్నదాకా నువ్వు నేను ఇరువురం ఎవరని, కమ్మని బంధం ఇలా కలిపి నువ్వొకటని, కడలిని పడువానలా కలిపిన మదిదే, కరిగిన సిరిమోజులా కదలిది నా చెలి, ఎదురుగా తొలి స్వప్నం తొణికినది, ఎదలో మధుకావ్యం పలికినది. అంజలి అంజలి వలపుల నాచెలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరా నగవులకు కవితాంజలి. చాలా బాగా పాడారండి, నా ఫేవరెట్ సాంగ్ కూడా చాలా బాగుంది. అందరికీ ఇట్స్ బిగ్ ఫేవరెట్ అండ్ నాకు కూడా, సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓకే, మీరు అంటే సినిమాలో పాడడమే కాదు చాలా షోస్ పార్టిసిపేట్ చేసి ఉంటారు కదా, మీకు మెమరబుల్గా ఉండింది ఇది అనిపించింది ఏదైనా ఉందా? అంటే చాలా ఆర్గనైజేషన్స్కి నేను పాడడం జరిగింది. సో
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ పాడాను. సో ముంబై తెలుగు అసోసియేషన్, ఢిల్లీ తెలుగు అసోసియేషన్, అండ్ మన ప్రతి షో అనేది మెమరబుల్ షోని. సో ఇప్పటిదాకా ఒక 2000+ షోస్ దాకా చేశాను నేను చిన్నప్పటి నుంచి కూడా. సో నాకు మెమరబుల్ వచ్చి ఫస్ట్ థింగ్ నేను తిరుమల నాదనీరాజనంలో నేను పాడాను. సో వన్స్ అపాన్ ఎ టైమ్ దట్ ఇస్ ఎ డ్రీమ్. ఎందుకంటే తిరుమలలో ఆయన ముందు పాడాలని తిరుపతి SVBC ఛానల్లో. సో నాదనీరాజనం అని టెంపుల్కి ఆపోజిట్లో స్టేజ్ మీద జరుగుతుంది, ఎవ్రీ ఈవినింగ్ టెలికాస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ఎ బిగ్ మెమరీ టు మీ. అది అండ్ వారణాసి, కాశీలో నేను షో ఇచ్చాను. ఓకే. సో అది కూడా మెమరబుల్, ఎందుకంటే వారణాసి ఇస్ ఎ గ్రేట్ ప్లేస్. కాశీలో షో చేయడం అనేది వన్ ఆఫ్ ద మెమరీ. అండ్ శ్రీశైల దేవస్థానంలో పాడాను. సో ఓకే, ప్రతి ఒక్క దేవస్థానం దగ్గర మీరు నాకు గాడ్ హ్యాస్ గివెన్. నిజంగా అది గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మర్చిపోలేంది అంటే వన్ ఆఫ్ ద మెమరీస్ ఈజ్ నేను రాజ్భవన్లో నేను ప్రోగ్రామ్ చేశాను. మన గవర్నర్ నరసింహన్ గారు ఉన్నారు అప్పుడు. సో అప్పుడు ఆయన ఒక ఆడిటోరియం ఇనాగ్రేషన్కి నన్ను పిలిచారు. సో నేను పాడడం జరిగింది. సో అప్పుడు దట్ ఈస్ ఎ గ్రేట్ మెమరీ. ఆయన స్టేజ్ మీదకి వచ్చి ద వే హీ గ్రీటెడ్ మీ, నా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అందరికీ, నా గురించి బాగా ఆయన. సో హీ హ్యాస్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఆర్టిస్ట్. సో ఆయన స్టేజ్ మీదకి వచ్చి నన్ను మాట్లాడడం, అండ్ నరసింహన్ గారు అండ్ మిసెస్ నరసింహన్ గారు ఇద్దరు కూడా దే హ్యావ్ గివెన్ ఎ గ్రేట్ encouragement to us on that stage. That is a memorable memory, a good memory. అండ్ మన అమరావతి శంకుస్థాపనకి కూడా నేను పాడాను. బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ముందు కూడా పాడడం జరిగింది. సో మన అమరావతి శంకుస్థాపన కూడా ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ టు. ఓకే. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరి ముందు కూడా ప్రశంసలు అందుకున్నారు. సో చాలా టెంపుల్స్ దగ్గర కూడా చాలా పాడారు. నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతుంటారు సమ్టైమ్స్? అంటే ఇంకా ఏమైనా రీచ్ అవ్వాలి అని అంటారా? ఓకే, నేను పర్లేదు ఇప్పటివరకు రీచ్ అయింది, ఇంకా ఒక మెట్టు కూడా కాదు, ఇంకా చాలా ఇంకో మట్టి ఎక్కాల్సింది అంతే. సో ఇంకా లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు బి డన్. సో అంటే ఇప్పటిదాకా జరిగింది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ అండి. డెస్టినీ మేక్స్ అస్ టు మూవ్ అహెడ్. ఈరోజు మీరు యాంకర్ అయ్యారు అంటే డెస్టినీ హ్యాస్ మూవ్డ్ యూ టువర్డ్స్ యాంకరింగ్. సో అలాగే మన డెస్టినీలో ఇట్ హ్యాస్ దిస్ జర్నీ ఈజ్ దేర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మంచి మంచి ప్లేసెస్లో మంచి మంచి వ్యక్తుల ముందు, లెజెండ్స్ ముందు నేను పాడడం జరిగింది. వాళ్ళ ముందు వాళ్ళ దగ్గర కమెంట్స్ నేను తీసుకోవడం జరిగింది. ఇట్స్ ఆల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ మై గురూస్, దేర్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్. సో విత్ ఆల్ దోస్ బ్లెస్సింగ్స్ ఇంకా చాలా నేను సాధించాలి, ఇంకా పాడాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు అనుకున్నట్టుగానే మీరు చాలా చాలా సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఇంత మంచి వాయిస్ని మేము కూడా మిస్ అవ్వాలనుకోం కదా. అండ్ అంటే ఇప్పటివరకు చాలా సాంగ్స్ పాడారు కదా, అండ్ చాలా లాంగ్వేజెస్లో పాడారు, హాలీవుడ్లో కూడా పాడాను అంటున్నారు కదా. ఇంకా ఎక్కడ పాడాలి అంటే ఇంకా అదర్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి కదా, అన్ని ఛాన్స్లు వస్తే మీరు ఖచ్చితంగా పాడతారా? సో వెయిటింగ్ అండి, బికాస్ ఛాన్స్ వస్తే ఐ విల్ బి డెఫినెట్లీ రెడీ టు సింగ్. సో అన్ని లాంగ్వేజెస్లో పాడాలనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్. సో ముఖ్యంగా ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్ అండ్ ఇట్స్ ఓన్ బ్యూటీ. సో నాకు ఇష్టమైన లాంగ్వేజ్ తమిళ్ ఈజ్ మై ఫేవరెట్ లాంగ్వేజ్. తమిళ్ కానీ, కన్నడ కానీ, అండ్ ఆల్ ద లాంగ్వేజెస్, ఆల్ ద ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ బ్యూటిఫుల్. సో నాకు అన్ని లాంగ్వేజెస్లో పాడాలని కోరిక. సో ఐ విల్ వర్క్ ఫర్ దట్ అండ్ హోప్ అన్ని ఛాన్సెస్లో, అన్ని లాంగ్వేజ్లో కూడా నాకు ఛాన్స్ వస్తాయని, రావాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. అండ్ ఇప్పటివరకు మీరు పాడిన సాంగ్స్లో అంటే ఫోక్ సాంగ్స్ ఏమైనా పాడారా? అంటే డిఫరెంట్ కదా, ఎంతైనా ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ మూవీలో కానీ కొంచెం ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా డిఫరెంట్గా, అలాంటి సాంగ్స్ ఏమైనా పాడారా? ఫోక్ పాడాను, బట్ అది నాట్ ఫర్ ఫిలిమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్కి వాటికి పాడాను. ఓకే. సో ఐ డోంట్ రిమెంబర్, చాలా కాలం అయింది పాడి, బట్ ఫోక్ పాడడం జరిగింది. అండ్ ఒక ఆల్బమ్కి సాంగ్ ఏంటంటే అట్ ద పాయింట్ ఆఫ్ టైం నాకు గుర్తులేదు. ఓకే, అంటే ఫోక్ సాంగ్స్ కూడా మీరు వస్తే పాడతారా లేదంటే కొంచెం అవాయిడ్ చేస్తుంటారా? అయ్యో, నేను ఏది అవాయిడ్ చేయను. సో ఐ విల్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఏదైనా పాడతాను. ఒక సాంగ్ నన్నే తననే నన్నే ఒక జోనర్లో పాడాను. లిరిక్స్ ఇప్పుడు గుర్తులేవు, బట్ సో ఫోక్ అన్ని జోనర్స్ నేను పాడతాను.
ఏదైనా చాలా ఈజీగా పాడేస్తున్నారు అనిపిస్తుంది మాకైతే. మీరు మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా మీ టీచర్స్ కొట్టేవాళ్ళ ఇది ఇంకా బాగా పాడు, ఇది ఇంకా బాగా పాడు అని? ఎవరు కొట్టలేదు, బట్ ఫస్ట్ నుంచి కూడా నన్ను బాగా ఇష్టపడి నేర్పించేవాళ్ళు. అండ్ నేను కూడా గుడ్ స్టూడెంట్ని, సో ఎక్కువ అలవాటు చేసేవాడిని కాదు, వాళ్ళు చెప్పింది నేను విని పాడుతుండేవాడిని. కాబట్టి ఓన్లీ మ్యూజిక్ క్లాస్లోనే గుడ్ స్టూడెంట్ అండ్ కాలేజ్లో స్కూల్స్లో? మా కాలేజ్లో కూడా ఐ యూస్ టు బి గుడ్ స్టూడెంట్ ఓన్లీ. కాలేజ్ ముఖ్యంగా మీరు కాలేజ్ ఉన్నారు కాబట్టి ఐ యూస్ టు సే విఆర్ సిద్ధార్థలో చదివాను నేను. సో విజయవాడలో విఆర్ సిద్ధార్థ కాలేజ్. సో దట్ మా మేనేజ్మెంట్ కూడా ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ నేను చదివిన ఇంజనీరింగ్లో డొమైన్. మా కాలేజ్లో మా లెక్చరర్స్ కానివ్వండి, కాలేజ్లో ఏ ఫంక్షన్ అయినా కానీ నాతో పాటు ఉండేది, ఖచ్చితంగా నన్ను పిలిచేవాడు అనమాట. సో కాలేజ్ లైఫ్లో ఐ యూస్ టు ఎంజాయ్ లాట్. మా స్కూల్లో మా కాలేజ్లో ఏ ఈవెంట్స్ ఉన్నా నాతో ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఉండేది, తర్వాత ప్రోగ్రామ్ నాతో ఇప్పించేవాళ్ళు. సో వాళ్ళు కూడా దే హ్యాడ్ ఎ గుడ్ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఈవెన్ నౌ. నేను దే ఫీల్ వెరీ హ్యాపీ. నన్ను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ ఐ వెంట్ టు ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ సింగర్ నౌ. ఇప్పటివరకు బయట ఈవెంట్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎన్ని పాడారు? ఈవెంట్స్కి బాగా అటెండ్ అవుతుంటారా? ఈవెంట్స్ అంటే మోస్ట్లీ నేను సెలెక్టివ్గా వెళ్తాను. చాలా ఈవెంట్స్ పాడాను. మోర్ దెన్ ఇప్పుడు చెప్పినట్టు మీకు 2000+ షోస్ చేసి ఉంటాను. 2000+ అంటే చాలా ఎక్కువ. అండ్ అంటే ఇంకా ఈవెంట్స్ కానీ ఏమైనా యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారా, లేదంటే లేదు నేను ఇవాళ పార్టిసిపేట్ చేయలేను అన్నట్టుగా ఎప్పుడైనా? అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ నేను అవ్వలేదు, ఎందుకంటే ముందరే మనకి షో ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ముందరే మనం బ్లాక్ చేసుకుంటాం కాబట్టి ఇంతవరకు అలాంటివి అవ్వలేదు. రేర్ కేసు, నాకు తెలిసి గుర్తులేదు, బట్ ఏది కూడా మిస్ చేసింది ఏది లేదు. ఓకే. పెద్దవాళ్ళతో సింగర్స్ అంటే ఫీమేల్తో కానీ మేల్తో కలిసి పాడిన సాంగ్ ఏదైనా ఉందా? అంటే జానకమ్మ గారు వాళ్ళ తర్వాత నుంచి ఎవరైనా కూడా నేను ఆవిడ పక్కన ఆవిడ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆవిడ సమక్షంలో పాడాను. సో మన వేటూరు సుందరమూర్తి గారు ఈటీవీ షో ఒకటి చేస్తే దాంట్లో ఆవిడ షీ ఈస్ దేర్ విత్ మీ అండ్ ఆన్ ద స్టేజ్. సో దట్స్ ఎ గ్రేట్ మెమరీ టు మీ. అండ్ 2018లో న్యూ ఇయర్ రోజున జనవరి 1st రోజున షీ కాల్డ్ మీ అండ్ షీ గ్రీటెడ్ మీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ. నేను ఐ హ్యావ్ ద రికార్డింగ్ ఆల్సో, వాయిస్ రికార్డ్ ఆల్సో విత్ మీ. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో షీ ఈస్ సచ్ ఏ గాడెస్, మ్యూజిక్ గాడెస్, అండ్ ఆవిడ ఫోన్ చేసి గ్రీట్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు మీ. ఫోన్ చేసి మరీ గ్రీట్ చేశారు. ఓకే. అండ్ దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మాకు బాగా క్లోజ్ అయిన తనుజ గారని షీ హెస్ డన్ దట్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ టు మీ. ఆవిడ వెంటనే నన్ను గుర్తించి నాతో మాట్లాడి చాలాసేపు మాట్లాడారు, చాలా టిప్స్ ఇచ్చారు, ఎలా పాడాలి, ఎలా ఉండాలి అనేది కూడా 2-3 టైమ్స్ ఆవిడతో నేను ఫోన్ కాన్వర్జేషన్లో ఎక్కువ మాట్లాడాను. ఓకే. అంటే మీ పేరెంట్స్ ప్రతి ప్లేస్కి చిన్నప్పుడు మీ పేరెంట్సే తీసుకెళ్లే వాళ్ళ? సో మీరే అలవాటు అయిపోయింది కదా అని వెళ్ళడం? చిన్నప్పుడు దే యూజ్డ్ టు కంపెనీ, వాళ్ళు వచ్చేవాళ్ళు, మా ఫాదర్ అయినా మా మదర్ అయినా ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. లేటర్ ఆన్ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇంకా వీఆర్ గ్రోన్ అప్, నో నీడ్ ఆఫ్ ఎనీవన్. సో అంటే ఇండస్ట్రీలోకి వచ్చాక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారా, లేదంటే? అంటే నేను జాబ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇక్కడ చేస్తున్నాను. అప్పుడు వీ కేమ్ టు హైదరాబాద్. అండ్ అక్కడి నుంచి నేను జాబ్కి జాయిన్ అవ్వక ముందు నుంచి నేను పాడడం స్టార్ట్ అయింది నా కెరీర్. సో అప్పటి నుంచి రికార్డింగ్స్ అన్నీ చేస్తున్నాను, ఆర్ఆర్స్ పాడడము, బ్యాకింగ్ చేయడము, అండ్ ఐ యూస్ టు ట్రాక్స్ ఎక్కువ పాడేవాడిని అప్పట్లో. సో నా కెరీర్ స్టార్ట్ అయింది. అప్పుడు వీ షిఫ్టెడ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. ఓకే. అంటే మీరు అంటే జాబ్ చేస్తూ ఉన్నారు. సో జాబ్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సో చాలామంది మిమ్మల్ని గెస్ట్ చేసి గుర్తుపట్టేసి సాంగ్ పాడండి, ఈ సినిమాలో ఈ సాంగ్ పాడారు కదా. జాబ్లో అందరికీ తెలుసు నేను సింగర్ని, నేను ప్రొఫెషనల్ సింగర్ని, ప్లేబ్యాక్ సింగర్ని అని అందరికీ తెలుసు. కాబట్టి ఆబ్వియస్గా సర్ప్రైజ్ ఏం లేదు, అందరికీ దే నో మీ. నేను ఎక్కడికైనా వెళ్తే రికార్డింగ్గా షోనా అని అడిగేసేవాడు. ఓకే. సో ఐ యూస్ టు మేనేజ్, మా మేనేజర్స్ కూడా సపోర్ట్ చేశారు ఈ విషయంలో, చెప్పాలి వాళ్ళకి కూడా. సో ఐ యూస్ టు డూ వర్క్ అట్ ద సేమ్ టైమ్ దే యూస్ టు ఆల్సో సపోర్ట్ మీ లాట్. సో విత్ ఆల్ ద సపోర్ట్, మనం ఒక ఇండస్ట్రీలో ఏదైనా ఫీల్డ్లో మనం రాణించాలంటే మనం ఒక్కడితో వల్ల అవ్వదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తేనే మనకి ముందుకు వెళ్ళగలం. సో అందరి సపోర్ట్ ఉంటేనే ఇట్స్ కంప్లీట్లీ దాని బేసిస్తోనే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు జాబ్ చేసే థాట్స్ ఏమైనా ఉన్నాయా? జాబ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాడిని, ఇప్పుడు మిస్ అయిపోయాను అన్నట్టు?
ఇప్పటికీ ఫ్రీలాన్స్గా చేస్తూ ఉంటాను. యూస్ టు వర్క్, బట్ కంప్లీట్లీ ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. అండ్ ఐ డూ మ్యూజిక్ డైరెక్షన్, ఐ సింగ్ ఫర్ డిఫరెంట్ కంపోజర్స్. వీటితోనే ఐ వాజ్ ఆక్యుపైడ్ నౌ. సో కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ దిస్ థింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ దెర్ ఇస్ నో ఫర్దర్ థాట్. మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్గా వెళ్ళే థాట్స్ అయితే లేవు. విత్ గాడ్స్ గ్రేస్ ఇంకొంచెం దీనిలోనే ఇంకా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ ప్యారల్గా నేను ఐ యూస్ టు వర్క్. ఓకే, ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్టార్ట్ చేయరు, అసలు ఎందుకు చేయాలనిపించింది? టీచింగ్ ఈజ్ లైక్ ఐ స్టార్టెడ్ అండ్ మనం టీచ్ చేస్తుంటే ఏంటంటే మనకు వచ్చిన నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. సో అనుకోకుండా దిస్ వాజ్ స్టార్టెడ్. ఐ యూస్ టు టీచ్ లైట్ వోకల్స్ ఇన్ ద స్టార్టింగ్ ఫేజ్ అండ్ ఐ యూస్ టు టీచ్ కర్ణాటిక్ వోకల్స్. సో అలా అన్ని టీచింగ్ అనేది చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్నప్పుడు కూడా నాకన్నా తక్కువ పిల్లలకి కిడ్స్కి నేర్పించేవాడిని. చిన్నప్పుడు కూడా ఏమైనా పాటలు ఉంటే సరదాగా వచ్చేవాళ్ళు, దే యూస్ టు కమ్ టు మీ అంటే వాళ్ళు అడిగేవాళ్ళు, సో ఈ పాట నేర్పిస్తావా అని అలా నేర్పిస్తామని. అది వన్ ఆఫ్ మై ప్యాషన్ ఐ కెన్ సే. నాకు అది టీచ్ చేయడం కూడా ప్యాషనే. ఇంకా మనకి టీచ్ చేయడం వల్ల ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. అందుకని ఐ స్టార్టెడ్ అండ్ నౌ ఐ హ్యావ్ స్టూడెంట్స్ ఆల్ అరౌండ్ ద గ్లోబ్. ఇప్పటికీ అడుగుతుంటారా మీ కొలీగ్స్ కానీ ఎవరైనా, నేను ఈ సాంగ్ పాడాలనుకుంటున్నాను నేర్పించు, ఎలా పాడాలి ఏంటి అని? అండ్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. ఐ యూస్ టు సపోర్ట్ దెమ్, వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. ఐ యూస్ టు గివ్ మై గైడెన్స్ అనేది. ఓకే, ఇప్పుడు రీసెంట్గా కరోనా వచ్చింది కదా, సో కొంచెం అవకాశాలు కూడా తగ్గిపోయాయి చాలామందికి. సో మీరు ఈ కరోనా టైంలో ఏమైనా సాంగ్ పాడారా? కరోనాలో నేను పాడడం జరిగిందండి. ఇంటి నుంచి ఐ హ్యావ్ స్టూడియో ఎట్ మై హోమ్. మా ఇంట్లోనే స్టూడియో ఉండడం వల్ల నేను కొంతమందికి నాకు పంపించేస్తే నేను ఆన్లైన్లో పాడి వాళ్ళకి పంపించాను. సో కరోనా టైంలో కూడా నేను వర్క్ చేయడం జరిగింది సాంగ్. ఓకే, అండ్ కరోనా మీద కూడా వీ హ్యావ్ డన్ ఏ సాంగ్. ఓకే, సో జస్ట్ కైండ్ ఆఫ్ కవర్ సాంగ్. దానికి కూడా మంచి అప్లోడ్ వచ్చింది. సో ఊరు వాడలన్నీ నేడు వెలవెలబోయే, ఊరు చేరలేక కొందరు విలవిలలాడే, కరోనా దాడిలోన సమస్తం శూన్యమైన మనం గెలవాలి పోరులోన ఆఖరికి, వైద్య రంగమే కథన రంగమై కదం తొక్కుతుంది, 4 సింహాల కాకి చొక్క కావలి కాస్తుంది అని ఈ సాంగ్ ప్యారడీగా రాసి డన్ దట్ అండ్ ఇట్స్ గాట్ ఎ గుడ్ రెస్పాన్స్. సూపర్. చాలా మీరే రాసారా? నేను రాలేదండి, మాధవర్ధన్ గారని లిరిసిస్ట్ ఆయన రాశారు. ఓకే, సో ఏదైనా సాంగ్ నేను కూడా రాసి పాడాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది, బట్ ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. నాకు కూడా లిటరేచర్ మీద కొంచెం ఉంది. నేను రాస్తుంటాను సరదాగా, బట్ ట్రై చేయలేదు ఎప్పుడు. నేనే రాసి పాడిన పాట అని ఫ్యూచర్లో చేస్తానేమో తెలియదు. దే ఆర్ గ్రేట్ పీపుల్, చాలా వండర్ఫుల్ పీపుల్ ఉన్నారు. సో లెట్ దెమ్ వాళ్ళ దానిలో నేను పాడితే ఇట్స్ గుడ్. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా అడగగానే మాకు వచ్చి పాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో మోస్ట్ వెల్కమ్. నాకు కూడా మంచి చిట్ చాట్ జరిగింది. సో నా గురించి కూడా ఇన్ఫర్మేషన్ నేను కూడా షేర్ చేసుకునే అవకాశం జరిగింది. సో థ్యాంక్ యూ మీ మీడియా ఛానల్ అందరికీ. ఓకే, వింటూ ఉంటే ఇంకా వింటూనే ఉండాలనుంది, చాలా పాటలు పాడించుకోవాలనుంది. అండ్ అదర్ లాంగ్వేజ్లో మీరు ఇంకా ఎక్కువ సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాం. ఇంకా మంచి సినిమాలలో మంచి సాంగ్స్ పాడి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ఇవాళ స్పెషల్ గెస్ట్తో. మళ్ళీ ఇంకొక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు అంటిల్ దెన్ బై బై.